క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. మహమ్మద్ మొయిజ్ ఖాన్, అమీద్ హసన్ను అరెస్టు చేశారు. టీచర్ హకీం ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టారు. 8.5 కోట్ల రూపాయల క్రిప్టో కరెన్సీ మోసాన్ని గుర్తించారు. మల్టీ లెవెల్ మార్కెట్ పేరుతో ఈ ముఠా భారీ మోసాలకు పాల్పడిందన్నారు పోలీసులు. ట్రేమ్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరుతో మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. నిజామాబాద్తో పాటు ముంబై, గుల్బర్గాకు చెందిన 120 మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించామన్నారు నిజామాబాద్ పోలీసులు. మహమ్మద్ మొయిన్, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు. తర్వాత ఇతని ఫ్రెండు అహ్మద్ హసన్, ఇతను మహమ్మదియా కాలనీ, తర్వాత మోయిజీ హష్మి కాలనీ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సు. వీళ్ళు ఇంకా కొంతమంది కలిసి ప్రజలను ఈజీగా మనీ సంపాదించాలనే ఉద్దేశంతో ట్రేమ్ ఎవర్ గ్రీన్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఆ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పేరు మీద, అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేకుండా కూడా వాళ్ళు డిపాజిట్ల పేర్ల మీద, ఇంట్రెస్ట్ పేరు మీద తీసుకొని 2022-23లో దాదాపు 125 మందిని చిట్ చేశారు. అందులో ఒక బాధితుడు హకీం అని ఒక టీచరు, ఈయన ఇందల్వాయి లోలంలో ఒక టీచర్గా పనిచేస్తాడు. ఇతను వచ్చి మాకు కంప్లైంట్, ఇందల్వాయిలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిపిఆర్ ఆదేశాల మేరకు సిసిఎస్ దర్యాప్తు చేసింది. డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తామని, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని, క్రిప్టో కరెన్సీ చేస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేసాడు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు. ఇది 8.5 కోట్లు కాకుండా ఇంకా కొంతమంది మా దృష్టికి రాని వాళ్ళు కూడా ఇంకా ఉంటారు. దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఉంటాయి. US$ కూడా ట్రేడింగ్ చేస్తాడు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ఆర్బీఐ కానీ, లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఏజెన్సీలా లేకుండా, పర్మిషన్ లేకుండా ట్రేడ్ చేస్తాడు. ఈ ట్రేడ్ చేయడం కోసము ఆయన డిఫరెంట్ వ్యక్తుల దగ్గర అకౌంట్ తీసుకుంటాడట. ఆ అకౌంట్లు ఒక్కోసారి మనకు ఆ సైబర్ నేరస్తులు ఏమవుతారంటే ఆ US$ కొనుక్కొని కన్వర్ట్ చేసుకునే క్రమంలో వాళ్ళు బాధితులు అవుతారు. అంటే ఇతనికి ఎవరైతే అకౌంట్లు ఇచ్చారో అట్లాంటిది ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి.